హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. నౌకలు రెగ్యులర్ గా వెళ్లే మార్గాల్లో వెళ్లొద్దని సముద్రంలో భారీగా సీమైన్స్ అమర్చినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ నుంచి రోజుకు 15 నౌకలకు మాత్రమే ఇరాన్ అనుమతిని ఇస్తోంది. ఐఆర్టీసీ పర్మిషన్ తీసుకున్న షిప్పులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాగే ప్రస్తుతం హర్ముజ్ వద్ద 1000కి పైగా నౌకలు వేచి చూస్తున్నాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్ముజ్ ను మళ్లీ మూసేసిన ఇరాన్ ఐఆర్జీసీ భారీ సంఖ్యలో సీమైన్స్ ను అమర్చినట్లు వెల్లడించింది. ఇక సీమైన్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయాణించాల్సిన మార్గాలను అందులో సూచించింది. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో కొంత వెసులుబాటు లభిస్తోంది. అయితే ఇరాన్ ఈ జల మార్గంపై పూర్తి నియంత్రణను కొనసాగిస్తూ కేవలం పరిమిత నౌకల ప్రయాణానికి మాత్రమే అనుమతినిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఈ జలసంధిని తిరిగి తెచ్చేందుకు అంగీకరించింది. అయితే దీనివల్ల నిలిచిపోయిన నౌకల రాకపోకలు మెల్లగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా రోజుకు 100 నుంచి 150 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ప్రస్తుతం కేవలం 6 లేదా అంతకంటే తక్కువ నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ తన అనుమతి ఉన్న నౌకలను మాత్రమే లోపలికి రాణిస్తోంది. హర్ముజ్ జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యమని ఇరాన్ నౌకాదళం ప్రకటించింది. అలాగే తమ అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను నాశనం చేస్తామని హెచ్చరించింది. హర్ముజ్ లో చిక్కుకుపోయిన భారత నావికుల అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. సమస్యాత్మక ప్రదేశాలకు దూరంగా ఉండాలని అందులో పేర్కొంది. నావికులు తమ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని తెలిపింది. భారత్ తన ముడి చమురు దిగుమతులలో సుమారు 45% ఈ జలసంధి ద్వారానే పొందుతోంది. అయితే భారత్, చైనా, రష్యా వంటి మిత్ర దేశాల నౌకలకు ఇరాన్ ప్రవేశాన్ని అనుమతిస్తోంది. జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు $100 పైకి చేరాయి. ఇక నిలిచిపోయిన నౌకల రద్దీని క్లియర్ చేయడానికి నెలల సమయం పట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు బ్రిటన్ నేతృత్వంలో భారత్ సహా 35 దేశాలతో చర్చలు జరుగుతున్నాయి.